మైసూర్ శాండిల్ సోప్ కు తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతోంది. తమ రాష్ట్రానికి చెందిన మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి తమన్నాను కర్ణాటక ప్రభుత్వం నియమించడంపై కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వమని, అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని, అలాంటిది కన్నడ నటిని కాకుండా బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటారని ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నిజానికి 2 ఏళ్ల కాలానికి 6.2 కోట్లు చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థతో మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పందం కుదుర్చుకుంది. మైసూర్ శాండిల్ సోప్ తో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె అడ్వర్టైజ్మెంట్ చేయనున్నారు. అయితే ఇక్కడే తమన్నా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎందుకు ఎంచుకున్నారంటూ సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మెజారిటీ కర్ణాటక ప్రజలు ప్రభుత్వ తీరుపై నెట్టింట్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. మరోవైపు కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా మైసూర్ శాండిల్ సోప్ కు ఎంతో పేరుంది. అలాంటి ప్రఖ్యాత కంపెనీకి తాజాగా తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అవ్వడం ఆమె కెరియర్ లో ఓ మైలురాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో యాక్ట్ చేసినప్పటికీ ఇది మాత్రం ఖచ్చితంగా తమన్నాకు ప్రత్యేకమే. అయితే ఏది ఏమైనా మైసూర్ శాండిల్ వ్యవహారం మాత్రం తమన్నాను చిక్కుల్లో పడేసిందనే చెప్పాలి.